జీఎస్టీ 2.0 ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది కదా. సో ఇంతకుముందు ఏవైతే 5%, 12%, 18%, 28% జీఎస్టీ ఉండేవో అవన్నీ కూడా మాక్సిమం 5%కి, 18%కి అండ్ కొన్ని 40% కూడా వచ్చాయి. అండ్ దీంట్లో కొన్ని గూడ్స్ అయితే అసలు 0% జీఎస్టీ అనమాట. వీటిలో ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ కానీ మనం డైలీ యూస్ చేసే లైక్ మనకి పన్నీర్, గీ, బటర్ ఇలాంటివి అండ్ అలాగే స్టేషనరీకి సంబంధించి లైక్ బుక్స్, మ్యాప్స్ ఇలాంటివన్నీ కూడా 0% జీఎస్టీ ఉంటుందన్నమాట. అండ్ అలాగే 5% జీఎస్టీ వచ్చేసి మనకి మెడిసిన్స్ కానీ లేకపోతే మన డైలీ యూసేజ్ లైక్ సోప్స్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్ కానీ అండ్ అలాగే సైకిల్స్ కానీ అగ్రికల్చర్కి సంబంధించి ట్రాక్టర్స్ లేకపోతే ఫర్టిలైజర్స్ ఇలాంటివన్నీ కూడా మనకి 5% జీఎస్టీ ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్ మెటీరియల్స్, లెదర్, వుడ్ వీటికి సంబంధించిన మెటీరియల్స్ కూడా మనకి 5% జీఎస్టీనే ఉంటుంది. నెక్స్ట్ మనకి 18% జీఎస్టీ వచ్చేసి కార్స్, బైక్స్, ఏసీస్ కానీ డిష్ వాషర్ కానీ. సో కార్స్ అంటే అన్ని హై అండ్ లగ్జరీ కార్స్ కాదు కానీ మనకి సిఎన్జి కార్స్ కానీ పెట్రోల్ హైబ్రిడ్ కార్స్ ఇలాంటి వాటికి పైన అంతా కూడా 18% జీఎస్టీ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ 40% జీఎస్టీ వచ్చేసి ఏవైతే మనకి హెల్త్కి మంచివి కావో లైక్ టొబాకో, ఆన్లైన్ గేమింగ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ. సో ఇలాంటి వాటిపైన 40% జీఎస్టీ ఉంది. అలాగే హై అండ్ లగ్జరీ ఆటోమొబైల్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా 40% జీఎస్టీ ఉంటుందన్నమాట. సో నా హానెస్ట్ ఒపీనియన్ వచ్చేసి టొబాకోకి, ఆన్లైన్ గేమింగ్కి ఎందుకు 40% పెట్టారు, అందుకని ఎక్కువే పెట్టి ఉండొచ్చు కదా అని నా ఒపీనియన్ అనిపించింది. అలా అయితే కొంతమంది అయినా కంట్రోల్లో ఉంటారని. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.